భీమ్ ఇక్కడ రా. ఏం రా, నెల నుంచి నీకు కొడుతూనే ఉన్నా, అయినా నువ్వు లేట్ వస్తున్నావు. చేయి చూపి. సరే పిల్లలు, అందరూ బుక్స్ ఓపెన్ చేయండి. రే, నువ్వు ఈ రోజు కూడా లేట్ వచ్చావా? నీకు ఇలా చెప్తే నువ్వు వినవురా. గోడ కుర్చీ వేపారా. రేపు నుంచి జల్దీ వస్తా సార్. ఇన్ని రోజుల నుంచి రాలే, రేపు వస్తావా? సార్ మా నాన్నకు బాగులే, అందుకే రాలే. ఆ మాట నేను ఎన్ని రోజుల నుంచి వింటున్నా. ఇప్పుడు బాగుండే మీ నాన్నకి? లేదు సార్, మా నాన్న చనిపోయాడు. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసా ఈరోజు కొత్త మ్యాథ్స్ సార్ వస్తున్నాడు? అవునా, చూద్దాం. గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి. లే, అక్కడ కుంటోర్రా. సరే పిల్లలు, ఈ రోజు నేను మ్యాథ్స్ లో ఫస్ట్ లెసన్ చెప్తాను. ఇతనికి నిలబడేకే చాట్ కాలేదు, ఎలా చదివిస్తారా? మీకు చాలా నవ్వు వస్తుంది కదా, దీనికి ఆన్సర్ చెప్పండి. సార్ నాకు తెలుసు సార్. సరే నువ్వు చెప్పు. సార్ నాకు కూడా తెలియదు సార్. మీరు ఇక్కడ కూర్చొని నవ్వడానికే మీ లైఫ్ లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ మీరేం చేస్తున్నారు సార్? మీ లైఫ్ లో 6000 జీతం వస్తుంది. గుడ్ నానా, నువ్వు కరెక్ట్ చెప్పావు. నేను ఏమి చెయ్యలేదు నా జీవితంలో, కానీ ఈ సమాజం నన్ను టీచర్ గాను ఒక గురువు గాను గుర్తిస్తారు. పిల్లలు, నేను ఒకటి చెప్తా, గుర్తు పెట్టుకోండి. నాకొచ్చే 6000లో నా జీవితం ఏం మారదు. నేను చెప్పే చదువు మీ జీవితాలని మారుస్తుంది. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. తమ్ముడు ఏడ్చకురా, ఈ కుర్కురేలు అమ్ముతేనే నీకు పాలు తాగలను. లే తమ్ముడు, ఒక కురుకురీరా. తీసుకోండి అన్న, 5 రూపాయలు ఇవ్వండి. ఏంది, నాకే డబ్బు అడుగుతావా? రేపటి నుంచి ఇక్కడ కూర్చొని కూర్చోలేవు చెప్తానా. ఆగండి బ్రో. అయ్యో, వీరొచ్చాడే. వాళ్ళు కష్టపడి తింటున్నారు, నువ్వే చేయడం తప్పు కదా. ఈ ఏరియా నాది, నువ్వు చెప్తే నేను నల్లా. లైట్ ఇచ్చా, మంచి మాటలతో చెప్తే విన్నావా? వాళ్ళ అన్నదలు కష్టపడి తింటున్నారు, ఇలాగా ఉదరిగా తినేది. నువ్వు డబ్బులు ఇస్తే ఏం చెయ్యను, లేదంటే చూసుకో. సరే ఇర్ఫాన్ భాయ్. లే తమ్ముడు, ఈరోజు నా బర్త్డే. ఈ డబ్బులు తీసుకొని ఇద్దరు చదువుకోండి, ఇట్లా పనులు చేయకండి. పుట్టినరోజు శుభాకాంక్షలన్నా. థ్యాంక్స్ అన్నా. మీరు కూడా భీమ్ కి విషెస్ చెప్పాలంటే హ్యాపీ బర్త్డే భీమ్ అని కామెంట్ చేయండి. సరే పిల్లలు, అందరూ లంచ్ చేయపోండి. ఏ ఆమె నువ్వు అవుట్. భీమ్ నువ్వు కూడా రా, ఆడుకుందాం. లేదు, నేను రాలేను. లే పా, వాడిని అడుగుతావు. అరే భీమ్కి ఏమైందిరా? లే అయ్యో, సార్ చెప్తాం, పదండ్రా పదండ్రా. సార్ భీమ్ అక్కడ రక్తం కక్కుకొని పడిపోతున్నాడు సార్. అవునా, పదన్నా వెళ్దాం. అరే నాన్న భీమ్, ఏమైంది నీకు? సార్ చెప్పు నాన్న, ఏమైంది నీకు? చెప్పు. తెలీదు సార్, కొన్ని రోజుల నుంచి ఇలా అవుతుంది. మరెందుకు నాన్న నాకు చెప్పలేదు? నేను కూడా మీ ఇంట్లో అమ్మా నాన్న ఉన్నట్లే కదా. సరే పద నాన్న, హాస్పిటల్ కి వెళ్దాం. స్కూల్లో ఏమన్నా అయితే మీ సార్లకి చెప్పండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి.